హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు. యాక్చువల్లీ సూపర్ సిక్స్ పథకాల్లో ఏదైతే చెప్పారో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి కూడా అందిస్తామని చెప్పి ఆ సూపర్ సిక్స్ పథకాలు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న సూపర్ సిక్స్ పథకాల్లో ఏదైతే మెయిన్ గా ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారో ఆ పథకం ఖచ్చితంగా ఎప్పుడెప్పుడు తొందరగా స్టార్ట్ చేస్తారని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా దీనికి శుభం పలికి ఎండ్ కార్డు వేసే విధంగా అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టయితే జరుగుతుంది. అందులో మెయిన్ గా చూసుకుంటే అసలు మెయిన్ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అనే పథకాన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే తన యొక్క మాట అంటే తన యొక్క పేద ప్రజలకు అందించాల్సిన ఏవైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో తన యొక్క మేనిఫెస్టోలో నుంచి మెయిన్ గా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అని చెప్పి, తర్వాత రైతులకి 20,000 రూపాయలు పెన్షన్ అనేది, ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాలు ఇవి. అయితే దీన్ని కూడా ఇది ఒక మంచి విషయం, ఇప్పటి వరకు ఎవరు చేయని అంశం కాబట్టి దీన్ని మనం కూటమి ప్రభుత్వంలో తీసుకుందామని చెప్పి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వంలో 3 పార్టీల కలయికతో జరిగిన కూటమిలో అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలన్నట్టయితే ఈ మేనిఫెస్టో ఈ పథకం ఏదైతే ఉందో దీన్ని కూడా మేనిఫెస్టోలో యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈరోజు చూసుకుంటే రేపు రాబోయే దీపావళికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఏదైతే ఉందో కూడా ఖచ్చితంగా దాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే ఒక ప్రకటన చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1,50,00,000 పైచీలకు గ్యాస్ కనెక్షన్లు అనేవి ఉన్నట్టయితే తెలుస్తుంది. అందులో కూడా తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు 1,40,00,000 వరకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నారు. అంటే ఈ పథకంలో కూడా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఆ పథకం రూల్స్ ప్రకారంగా చూసుకుంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చేటట్టు అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ పథకం ఏదైతే ఉందో ఈ పథకాన్ని అయితే రేపు రాబోయే దీపావళి నుంచి కూడా ఈ సంవత్సరానికి ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు అనేవి ఫ్రీగా ఇస్తామనేటట్టు అయితే తెలుస్తుంది. దాదాపుగా దీని మీద సంవత్సరానికి ప్రభుత్వానికి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు పైచీలకు వ్యయం అనేది ఖర్చు అవుతున్నట్లయితే ఆల్రెడీ ఒక కమిటీ వేసి ఆ కమిటీలో విచారణను బట్టి అర్థమైంది ఏంటంటే సంవత్సరానికి ఏదైతే ప్రభుత్వం భరించే ఖర్చులో దాదాపుగా 3,000 కోట్ల రూపాయల పైచీలకు ఖర్చు అనేది ఎక్కువ జరుగుతుంది. దాన్ని తగ్గించే విధంగా ఇంకా ఏమేమి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేటట్టు అయితే ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా ఇంకా ఇదే కాకుండా మెయిన్ గా చూసుకుంటే ఇదే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఏదైతే ఉందో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ లో మోదీ గారి గవర్నమెంట్ లో ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి ఉంది. దాన్ని దీంట్లోకి ఇన్క్లూడింగ్ చేసుకునేటట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి కొంత బడ్జెట్ వ్యయం అనేది తగ్గుద్ది, కొంచెం సేఫ్ సైడ్ ఉండే అవకాశం ఉండేటట్టు అయితే తెలుస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చించేటట్టయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఏదైతే మాత్రం ఫైనల్ గా చూసుకుంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో రేపు రాబోయే దీపావళి నుంచి ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటట్టయితే ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్పారో 6 పథకాలు మేము చెప్పారో ఆల్రెడీ అందులో 1-2 మాత్రమే అనౌన్స్ చేసినట్టున్నారు, ఇంకా పెండింగ్ ఉన్నాయి కాబట్టి అందులో మెయిన్ గా ఇది ఒకటి కాబట్టి ఇది కూడా రేపు దీపావళి నుంచి అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించినట్లయితే ప్రభుత్వం అయితే తెలుస్తుంది.